బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో ఫుట్పాత్ల ఆక్రమణల తొలగింపు కొనసాగుతోంది. కాప్రా సర్కిల్లో జీహెచ్ఎంసీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది పలు అక్రమ కట్టడాలను తొలగించారు. నిబంధనలకు విరుద్ధంగా వెలసిన ఫ్లెక్సీలు, సైన్ బోర్డులు, రేకుల షెడ్లను కూల్చేశారు. అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు. లక్ష్మీదుర్గ హైదరాబాద్ నగరంలో ఫుట్పాత్ల ఆక్రమణల తొలగింపు కొనసాగుతుంది. జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి సంబంధించినటువంటి అధికారులు హైదరాబాద్ నగరంలో ఫుట్పాత్ల ఆక్రమణలను తొలగిస్తున్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి వివిధ రోడ్లలో దాదాపు 16,000 ఆక్రమణలు తొలగించిన అధికారులు ఈ రోజు కాప్రా సర్కిల్లోని ప్రధాన మార్గం దమ్మాయిగూడ రూట్ నాగారం వెళ్లేటువంటి మార్గం ఏదైతే ఉందో ఈ మార్గాల్లో ఉన్నటువంటి ఫుట్పాత్లను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వాటన్నింటినీ కూడా తొలగిస్తున్నారు. ప్రధానంగా సైన్ బోర్డ్స్, అదేవిధంగా ఇతరవి ఏవైతే ఫుట్పాత్లపైకి వచ్చాయో ఆ దుకాణాలకు సంబంధించినటువంటి స్టేర్ కేస్ కానీ మిగతావి ఏవైతే ఇక్కడ ఫుట్పాత్ కు ఆక్రమించి నిర్మాణం చేశారో వాటిని అన్నింటినీ కూడా తొలగిస్తున్నారు. గ్రేటర్ పరిధిలో రైట్ టు వాక్ అనేటువంటి కార్యక్రమంలో భాగంగా జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఈ పనులు చేస్తుంది. ముఖ్యంగా నగరంలో పాదచారులకు నడవడానికి వీలు లేకుండా షాపుల యజమానులు లేదంటే ఆ ప్రాంతంలో ఉండేటువంటి నిర్మాణాల యజమానులు ఫుట్పాత్ ను మొత్తం కబ్జా చేస్తున్నారు. దాంతో పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో జరిగేటువంటి ప్రమాదాల్లో దాదాపు 40% మంది ప్రమాదాల బారిన చనిపోతున్నటువంటి వాళ్ళలో పాదచారులు 40% మంది ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళ ఇబ్బందులను దృష్ట్యా పాదచారులకు రైట్ టు వాక్ అనేటువంటిది దాన్ని హక్కును కల్పించే విధంగా వాళ్ళకు సౌకర్యవంతంగా ఉండే విధంగా జీహెచ్ఎంసీ అధికారులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి శనివారం రోజు ఈ కార్యక్రమాన్ని మొన్నటి వరకు నిర్వహిస్తూ వచ్చారు అధికారులు. అయితే ఎన్నికలు పూర్తవడంతో ఫస్ట్ వాళ్ళు రిలాక్స్ గా ఉన్నటువంటి నేపథ్యంలో మళ్ళీ ఈ కార్యక్రమానికి ఉపక్రమించారు. నగరంలో ఉన్నటువంటి ఫుట్పాత్ల ఆక్రమణలన్నింటినీ కూడా తొలగిస్తాం కాబట్టి ముందే నోటీసులు ఇచ్చినప్పుడే జాగ్రత్తగా ఉండాలి, వాటన్నింటినీ తొలగించాలని అధికారులు చెప్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటివి రోడ్డుపైకి వస్తే కఠినమైన చర్యలు తీసుకుంటాం, తొలగించడమే కాకుండా కేసులు కూడా పెడతామని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరిస్తున్నారు. లక్ష్మి. థ్యాంక్ యూ రాముడు.